సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. కాదేది కాపీకు అనర్హం అన్నారు పెద్దలు. కాదేది స్ఫూర్తికి అనర్హం అని మార్చుకుంటారు సినిమా పెద్దలు. ఇప్పుడంటే ఓటీటీలు, చాట్ జీపీటీలు, ఆన్లైన్ సౌలభ్యం వచ్చింది కాబట్టి ఒరిజినల్ ఏదో ఏ భాషలో నుంచి తీసుకున్నారో సులభంగా కనుక్కుంటున్నాం. కానీ ఒకప్పుడు ఈ పరిస్థితి లేదు. అందుకే కాపీ కథలు, వివాదాలు ఆలస్యంగా బయటకు వచ్చేవి. అలాంటి ఒక షాకింగ్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి హీరోగా 1988న వచ్చిన రుద్రవీణ కమర్షియల్గా సక్సెస్ కాలేదు, కానీ ఎన్నో ప్రశంసలు, అవార్డులు అందుకుంది. సాంప్రదాయమే జీవిత పరమావధిగా భావించి సమాజాన్ని పట్టించుకొని గొప్ప సంగీత విద్వాంసుడు కొడుకు గ్రామ శ్రేయస్సు కోసం తన సర్వం త్యాగం చేయటమే రుద్రవీణ కథ. కమర్షియల్ అంశాలు లేకుండా గొప్ప సందేశం ఇచ్చే ఉద్దేశంతో దర్శకుడు కె బాలచందర్ దీన్ని రాసుకున్నారు. ఇది మెగా ఫ్యామిలీ స్థాపించిన అంజనా ప్రొడక్షన్స్ నుంచి వచ్చిన మొదటి సినిమా. నాగబాబు నిర్మాతగా వ్యవహరించారు. ఇలాంటి సబ్జెక్టు బయట నిర్మాతలకు రిస్క్ అవుతుందనే ఉద్దేశంతో తన సొంత డబ్బు పెట్టారు చిరంజీవి. అయితే అప్పటికే ఆయనకు వచ్చిన మాస్ ఇమేజ్ ముందు జనాలు అంచనాలు అద్దుకోలేక రుద్రవీణ ఫెయిల్ అయింది. అయితే దీనికి అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక నర్గీస్ దత్ అవార్డు ఇవ్వటం గొప్ప అచీవ్మెంట్. ప్రశంసలు వచ్చాయి, కానీ డబ్బులు రాలేదు. ఎముడుకు మొగుడు, పసివాడి ప్రాణం లాంటి మాస్ ఎంటర్టైనర్స్లో చిరును చూసి ఊగిపోయిన జనాలకు రుద్రవీణ ఏమాత్రం రుచించలేదు. కానీ రుద్రవీణకు సంబంధించి ఇది కాపీ సినిమా అనే వివాదం అప్పట్లో చెలరేగింది. మీడియా ఈ స్థాయిలో అప్పుడు లేదు, కానీ దీని గురించి ఆ టైంలో పెద్ద చర్చే జరిగింది. 1984లో అభ్యుదయ చిత్రాల కథానాయకుడు, దర్శకుడు మాదాల రంగారావు జనం మనం అనే సినిమా తీశారు. రుద్రవీణ తరహాలోనే తండ్రిని ఎదిరించి మరీ గ్రామ వికాసం కోసం పాటుపడే ఓ యువకుడి కథ ఇది. ఇందులో సున్నితమైన అంశాలను ఘాటుగా డీల్ చేయడంతో కొంతకాలం నిషేధించారు. ఇక జాతీయ అవార్డుల కోసం పంపితే తిరస్కరణకు గురైంది. రిలీజ్ అయ్యాక ఓ మాదిరిగా ఆడింది. తన సినిమాను కాపీ కొట్టి దర్శకుడు బాలచందర్ రుద్రవీణ తీశారని 13 ఏళ్ల దాకా కూడా సినిమాలు ఒకేలా ఉంటాయని కూడా మాదాల రంగారావు ఆరోపించారు. ఇక ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి మరి ఇదంతా చెప్పడం ఆ టైంలో సంచలనం రేకెత్తించింది. సినీ మ్యాగజైన్ల ద్వారా ఇది ఆడియన్స్కి చేరికపోవడంతో కూడా ఫ్యాన్స్ మధ్య తీవ్ర చర్చ జరిగిపోయింది. ఇక చిరంజీవి వెంటనే మాదాల రంగారావుకి ఫోన్ చేసి, అన్నయ్య 2 సినిమాల కథ ఒకటే అని టాక్ వచ్చింది, నేను ఒకసారి చూస్తా అని చెప్పడంతో వెంటనే ఏర్పాటు చేశారు. తనను ఎంతో అభిమానంతో అన్నా అని పిలిచే చిరంజీవి మీద గౌరవంతోనే వ్యవహారాన్ని కోర్టు దాకా తీసుకెళ్లలేదని, లేదంటే చర్యలు వేరేగా ఉండేవంటూ కూడా రంగారావు హెచ్చరించడం పత్రికల్లో సెన్సేషనల్ న్యూస్గా వచ్చింది. ఇక ఇంకో ట్విస్ట్ కూడా ఉంది. రుద్రవీణ కన్నా 4 ఏళ్ల ముందు వచ్చిన జనం మనంకు తమిళ ఫిలిం ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళు అవార్డు ఇచ్చారు. జ్యూరీ సభ్యుల్లో ఒకరు బాలచందర్ గారే. తర్వాత ఈ వివాదం గురించి ఇరు వర్గాల నుంచి ఏవేవో వర్షన్లు వినిపించాయి, కానీ అసలు నిజమేంటో తెలియలేదు. చిరంజీవి రంగారావు మధ్య స్నేహం, సొంత బ్యానర్లో ఇలాంటి కాంట్రవర్సీ రావటం మంచిది కాదనే ఉద్దేశంతో మెగాస్టార్ శుభం కార్డు పడేలా చేశారు. రుద్రవీణలో అత్యద్భుతంగా చేసిన జెమినీ గణేశన్ పాత్రని జనం మనంలో గుమ్మడి పోషించారు. కంటెంట్ ఒకేలా అనిపించినప్పటికీ రెండింటి మధ్య చాలా వ్యత్యాసం అయితే ఉంది.